సమస్యలు ముఖ్యమంత్రి ఇన్ని వేల ఇంతమంది ఉన్నారు కదా అందరికీ సమస్య చిక్కోలు మన చిక్కోలు ప్రాంతం నేను చాలాసార్లు చెప్తాను, పోయినసారి వచ్చాను చెప్పాను, ఇది నిర్లక్ష్యానికి గురి కాబట్టే ప్రాంతం, ఇంత పచ్చటి ప్రాంతం. నేను కోరుకునేది కూడా మనకు శ్రీకాకుళం జిల్లా సమస్యలు ఎన్ని ఉన్నాయని తుఫాను వచ్చింది, కానీ బయట మన స్థానిక నాయకులు ఎవరు చెప్పట్లేదు. బయట ప్రెస్ మీట్లు పెట్టారు. అదే తెలంగాణ నాయకులు కానీ ఏదైనా ఇంత మాట కేరళ ఎందుకు అంతమంది వచ్చారంటే మనకి నష్టం జరిగింది, అందరూ గోల్ చేశారు దేశం అంతా, అందుకని డబ్బులు వెళ్ళింది అందరికీ. ఇక్కడ మన నాయకులే ఆగు అలా కాదు, మన స్థానిక నాయకులే మాకు ఇంత నష్టం జరిగింది. మన శ్రీకాకుళం ఎప్పుడు కూడా తప్పు, మన బంగారం మంచిది అయితే ఫస్ట్ మన బంగారం మంచిది వల్ల మనం చూసుకోవాలి. మన స్థానిక నాయకులే బయటకు చెప్పట్లా, అంటే బాగుంది సార్ అని చెప్తున్నారు, అయిపోయింది సార్ అంటున్నారు. ఇంత విధ్వంసం జరిగింది, ఇంత ప్రకృతి వైపరీత్యం జరిగింది, ఎవరు చెప్పట్లేదు బయటికి. నాకు కూడా చెప్పారు, చూస్తే తెలిసి చెప్తారు బాగుంది, అసలు ఆయన ఎందుకు వెళ్తున్నాడు అంటారు. నేను వెళ్ళి వచ్చి చూస్తే మొత్తం ఏదో బాంబే మొత్తం నా చెట్లన్నీ కూలిపోయినాయి, మొత్తం విధ్వంసం అయిపోయింది. ప్రతిసారి సిక్కుల ప్రాంతానికి కాన్స్టెంట్ గా నిర్లక్ష్యానికి గురి కాబడుతూ ఉంది. దీన్ని ఎక్కడో చోట ఆపాలి, నివారించాల్సింది మీ చేతుల్లోనే ఉంది, యువతి చేతుల్లోనే ఉంది. ఇంత చీకట్లో కూర్చొని వెలుగులు చిందించిన జీవితాన్ని మీరు కష్టపడాలి, నేను మీకు అండగా ఉంటాను. మీకు చెప్తున్నాను, జీవితంలో ఇంకా కూర్చోబెట్టి ఈ శతాబ్దంలో ఇంకా కూర్చోబెట్టి 10 రోజుల్లో చీకట్లో ఏంటి, మనం 10 రోజులు చీకట్లో ఉన్నటువంటి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ అంటారు. అక్కడ ఒక గ్రామంలో లైట్ వెళ్తలేదు నాకు తెలుసు, అలాంటిది తుఫాను వచ్చిందని ముందు తెలియదు, తెలుసు మీకు, తెలుసు అందరికీ. మరి ఎందుకు మాట్లాడరు, ఎందుకు చేయరంటే మనసు లేదు ఎవరికి. అందుకే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను మీకోసం, నేను నిజంగా విసుగుంది నాకు రాజకీయ వ్యవస్థ మీద, రాజకీయ నాయకుల మీద. మీకు ఇంత యంత్రాంగం ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది చేతుల్లో, మీరు మాట్లాడాలి. అదే మీరు ఇంకా కొత్త వ్యవస్థ రావాలి, యువతకు అప్పచెప్పండి, రాజకీయాలు వాళ్ళు చేసే పాత తరం కొత్త తరం తీసేద్దాం, సరికొత్త రాజకీయ వ్యవస్థను స్థాపిద్దాం. జాగ్రత్త, మీరు బాగుండే కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.